హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఆదివారము ఎస్ఆర్ కళ్యాణ మండపంలోకి మమ్మల్ని క్యాటరింగ్ పిలిచారు. మార్నింగ్ వెళ్ళగానే టిఫిన్ అనమాట. ఇది ముస్లిమ్స్ మ్యారేజ్లో గులాబ్ జామును, కిచిడి, లివర్ కర్రీ, వడియాలు ఇవన్నీ పెట్టారు. పోగానే టిఫిన్ అయితే తిన్నాము. తిన్న తర్వాత మేము లేడీస్ సైడ్ వడ్డించడానికి వెళ్ళాం కదా క్యాటరింగ్కి. మేము టేబుల్ ఇలా అరేంజ్ చేసుకున్నాము. టేబుల్ అరేంజ్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. చైర్స్, టేబుల్స్ అవన్నీ వేసాము. ఇంకా స్వీట్స్ ఉంటాయి కదా, 2 టైప్స్ స్వీట్స్ ఇచ్చారు. ఆ స్వీట్స్ అంటే మేము కప్పుల్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. కప్పుల్లో వేసి పెట్టుకుంటే జనాలు వచ్చినప్పుడు ట్రేలో తీసుకొని వాళ్ళకి సర్వ్ చేయవచ్చు. ఇంత స్వీట్ అనమాట. ఇది ఒక టైపు గ్రీన్ స్వీట్ పాయసము. ఇది ఎగ్స్తో చేస్తారు, మొత్తం ఎగ్స్తోనే. ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఐస్ వేసి పెట్టుకున్నారు రెడీగా మేము అన్నీ సర్వ్ చేయడానికి. ఇంకా కప్స్ అవన్నీ ఇచ్చారు వాళ్ళు. ఇంకా అందరం కూర్చొని కప్పులలో రెడీ చేసి పెట్టుకుంటున్నాం. స్పూన్స్ అవన్నీ రెడీగా పెడుతున్నాము. చూసేయండి మీరు కూడా. క్యాటరింగ్ కష్టం అంటే ఈజీ అనుకుంటారు కదా, ఏది ఈజీ కాదండి, ఏది చిన్న పని కాదు. ప్రతి ఒక్క పని కూడా కష్టమే. వెళ్ళినప్పటి నుంచి క్యాటరింగ్ అయినా కూడా ఇవన్నీ ప్రిపరేషన్స్ మేమే చేసుకోవాలి. చూడండి, నేను కప్పులు అందిస్తూ ఉన్నాను, ఆమె వేస్తుంది. ఇంకొక ఆమె వచ్చేసి అన్నీ ఇలా 700 అనమాట. 700 మందికి సర్వ్ చేయాలి అని అన్నారు క్యాటరింగ్. కానీ ఖచ్చితంగా 1000 మంది వస్తారండి. వాళ్ళు చెప్పినంత అయితే ఏముండదు. ఎక్కడైనా అంతే కదా, మనకి ఇచ్చే డబ్బుల కన్నా కూడా అంత రెండింతల వాళ్ళకి లాభం ఉంటేనే మనకి అంత మాత్రం డబ్బులు ఇస్తారనమాట. కాబట్టి అక్కడ ఒక బ్యాచ్ కూర్చొని ఇంకొక అండా దగ్గర స్వీట్ వేస్తున్నారు. మేము ఒక బ్యాచ్ ఇలా స్వీట్ అంతా ప్రిపరేషన్ చేసేసరికి టైం పట్టింది. ఒక పక్క చికెన్ ఫామ్ అనమాట, ఇట్లా నిప్పుల మీద వేడి చేస్తున్నారు. చాలా ఐటమ్స్ వచ్చినాయి ఆ రోజు. ఇంకా స్వీట్ ఇదేమంటారు, స్వీట్ పాన్ నములుతారు కదా అన్నీ తినేసిన తర్వాత, అదనమాట. అది ఇంకా హలీము, చపాతీ, చికెన్ కర్రీ, కూల్ డ్రింక్స్. ఇది హలీము, ఇంకా ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీము, ఇవన్నీ చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ అండి. ఒకరిగా తినలేరు, అసలు తినలేని అన్ని ఐటమ్స్ పెట్టారు. అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినాను. ఇంకా బిర్యానీ, ఎందుకంటే అక్కడ పని చేయడానికి వెళ్ళాం కాబట్టి మొబైల్ తీసుకొని వీడియో తీసుకుంటా ఉంటే ఏమైనా అంటారేమోననేసి కొన్ని చిన్న చిన్న క్లిప్స్ క్యాప్చర్ చేసేసి ఎడిటింగ్లో ఇలా కవర్ చేశాను. ఇంకా చాలా ఐటమ్స్ అయితే క్యాప్చర్ చేయలేదు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వాళ్ళని. ఇంకా అన్నీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత 2 టైప్స్ స్వీట్స్ తీసుకొని నేను పక్కన కూర్చొని ప్రశాంతంగా టేస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఒక 10 మినిట్స్ బ్రేక్ దొరికింది. చాలా బాగున్నాయి స్వీట్స్ అయితే. ఇంతలా ఎలా చేస్తారో కదా, ముస్లిమ్స్కే సాధ్యం అనుకుంటా నేను ఈ స్వీట్స్, ఈ బిర్యానీ చేయడము. ఇంకా అదే ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే కిరణ్ అబ్బవరం గారు మూవీ తీశారు కదా, ఎస్ఆర్ కళ్యాణ మండపం రాయచోటిలో. అదే కళ్యాణ మండపం అండి నేను వెళ్ళింది. టైటిల్ కూడా అదే పెట్టాలనుకుంటున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. చాలా టైప్స్ అనమాట. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. వర్క్ అయితే చాలా క్యాటరింగ్ అయిపోయేసరికి ఇలా ఇంకా రెడీ టైం అవుతుంది కదా, 1 o'clock అవుతుంది. ఇంకా మేము గ్లౌజులు ఇవన్నీ వేసుకొని రెడీ అయ్యాము వడ్డించడానికి. ఇంకా జనాలందరూ వచ్చేసారు, వడ్డిస్తున్నాం. చూడండి, సరిగా అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినాను. చాలా ఐటమ్స్ అయితే వడ్డించాము, చేయలేకపోయినాను. వీలైనంత వరకు తీసాను. చూడండి, ఈ కష్టం ఎలా అనిపించింది ఇవన్నీ మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.